ఇక జాను వివేక్ మాత్రం హాస్పిటల్కి వెళ్తారు. ఏం జరుగుతుందో ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయో ఏమో అని జాను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే వివేక్ ఇలా చెప్తూ ఉంటారు, జాను నువ్వేం కంగారు పడకో, ఎంత కష్టమైనా సరే మనం పడదాం. అలా అని నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను జాను. అది కాదండి, ఏం రిపోర్ట్స్ వస్తాయో, ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉందో డాక్టర్ ఏమైనా చెప్తారేమో అని చాలా భయంగా ఉంది. ఏం కాదు జాను, నన్ను నమ్ము సరేనా అని విధంగా అంటూ ఉంటాడు. ఇక పద మేడం దగ్గరికి వెళ్దాం, నెక్స్ట్ మనమే అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం ఈ ఇంటి నుండి వెళ్లకుండా చేయాలంటే నా దగ్గర ఒకే ఒక దారుంది. అప్పుడు ఈ లక్ష్మి కూడా ఏమీ చేయలేదంటే ఇక మిత్ర మాత్రం నన్ను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తగా నన్ను చూసుకునేలా నేను చేస్తానంటే. అంటే ఏం చేయబోతున్నావు మనీషా, మీరు చూస్తూ ఉండండి అంటే మీకే అర్థమవుతుంది. నేను చెప్తే అర్థం కాదు, ఎందుకంటే చెప్పిన ప్లాన్స్ ఏవి సరిగా అవ్వట్లేదు కదా, అందుకే చెప్పకుండా ఒక ప్లాన్ వేశాను, చూస్తూ ఉండండి సక్సెస్ అవుతుంది. వావ్ అని మీరే అంటారు. అవునా, నిజంగా ఆ షాకింగ్ ఎప్పుడెప్పుడు నేను వింటానా అని చాలా ఆతృతగా ఉన్నాను మనీషా. వింటారంటే ఇంకొద్ది సేపట్లోనే వినేస్తారు, చూస్తూ ఉండండి అని అంటూ వెంటనే మనీషా హాల్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అనే విధంగా లక్ష్మి అనుకుంటూ ఉండగా అదే సమయానికి దీక్షితులు గారు ఫోన్ చేస్తారు. అమ్మ లక్ష్మి, ఎక్కడున్నావమ్మా, త్వరగా నువ్వు గుడికి రామ్మా, నేను నీతో మాట్లాడాలి. సరే దీక్షితులు గారు, ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే లక్ష్మి దీక్షితుల దగ్గరికి బయలుదేరుతుంది. ఇక అంతలో లక్ష్మి వెళ్ళడాన్ని చూసిన మనీషా, ఇదే సరైన సమయం, వచ్చేసరికి అంతా సెట్ చేసి పెట్టేసేయాలి అని మనీషా నవ్వుకుంటూ అనుకుంటూ వెంటనే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతలో దీక్షితులు గారు లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మి రాకను చూసిన దీక్షితులు వెంటనే, వచ్చావా అమ్మ లక్ష్మి? మిత్ర గారికి ఎటువైపు నుండి ఏ గండం వస్తుందో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది దీక్షితులు గారు. లేదమ్మా, మిత్రకు కాదు గండం, నీకు మీ చెల్లికి. ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారు? నాకు నా చెల్లికా? అవునమ్మా, పెద్ద విపత్తి రాబోతుంది మీ ఇద్దరి జీవితంలోకి అని విధంగా చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరోవైపు మనీషా కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. అంతలో మిత్ర చూసి మనీషా మనీషా అని విధంగా అంటూ ఉంటే మిత్ర మాత్రం స్పృహ కోల్పోయి ఉండడాన్ని చూసి వెంటనే మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. మీ భవిష్యత్తును మార్చే చాలా ప్రమాదకరమైంది, నువ్వు వెంటనే వెళ్ళి ఆపాలమ్మా, లేదంటే చేయి జారిపోతుంది అని విధంగా చెప్పగానే వెంటనే ఇక లక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఏం ఉపద్రవం రాబోతుంది, ఎటువైపు నుండి ఎలా వస్తుంది, అసలు నేను ఎలా తెలుసుకునేది, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని విధంగా అనుకుంటూ కాస్త త్వరగా పోనివ్వండి అనే విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి. చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు మాత్రం వెంటనే జాను వివేక్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వెంటనే డాక్టర్, చెప్పండి ఏ ప్రాబ్లంతో వచ్చారు? మాకు ఇంకా పిల్లలు కావట్లేదు డాక్టర్. అసలు మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అవుతుంది డాక్టర్. అవునా, 1 year అవుతుందా? మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి. సరే డాక్టర్. నర్స్ అనే విధంగా అనగానే వెంటనే నర్స్ వచ్చి ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటుంది. రేపు రిపోర్ట్స్ వస్తాయి, అసలు ఏంటి అనేది రేపు నేను రిపోర్ట్స్లో మీకు చెప్తాను. సరే డాక్టర్, సరే ఇక మీరు వెళ్ళిరండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే జాను బయటికి వచ్చి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది జాను, అలా ఎందుకున్నావు? రేపు ఎలాగో రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారే చెప్పారు కదా. అవునండి, అందుకే కదా చాలా కంగారుగా ఉంది. ఈరోజే రిపోర్ట్స్ వస్తే ఎలాంటి కంగారు ఉండకుండా ఉండేది. ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయో ఏమో అని చాలా భయంగా ఉంది. ఏం కాదు జాను,
పాజిటివ్గా థింక్ చేయి, ఖచ్చితంగా రిపోర్ట్స్ పాజిటివ్గానే వస్తాయి అని వివేక్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం డాక్టర్ రాగానే వెంటనే ఏమైంది, ఏం జరిగింది మిత్ర? మనీషా సడన్గా కళ్ళు తిరిగి క్రింద పడింది డాక్టర్. అవునా, రూమ్లో ఉంది డాక్టర్. సరే మీరు ఇక్కడే ఉండండి అనే విధంగా అంటూ వెంటనే ఇక రూమ్లోకి డాక్టర్ వెళ్తాడు. లక్ష్మి కూడా సమయానికి ఇంట్లో లేదు. మనీషా ఏం ప్లాన్ చేసింది, ఎందుకు కళ్ళు తిరిగి పడింది అని జయదేవ్ చాలా కంగారు పడిపోతూ అనుకుంటూ ఉంటాడు. ఈ రాజేశ్వరి మాత్రం ఇది ఖచ్చితంగా ఏదో ప్లానే చేసింది. దీని దుంపతిగా పోతాను పోతాను అని అమెరికా కంటుంది, ఏదో ఒక ఆటంకం వేస్తుంది. దీని నాటకాలు నా దగ్గర, అసలు దీన్ని ఎలా పంపాలో కూడా అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లోనే పాతుకుపోవాలని చేస్తుంది. అసలు దీన్ని ఎలా పంపాలో ఏంటో, సమయానికి లక్ష్మి కూడా ఇంట్లో లేదు అని మనసులో రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి లక్ష్మి కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అప్పుడే డాక్టర్ క్రిందికి దిగుతుంది. ఏమైంది డాక్టర్? మనీషా ఎందుకు డాక్టర్ కళ్ళు తిరిగి క్రింద పడింది? షీఈస్ ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న లక్ష్మి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు? మనీషా ప్రెగ్నెంటా? అవును, తను ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర కుప్పకూలి క్రింద పడతాడు. ఏమైంది మిత్ర? ఎందుకు అలా ఉన్నావు? వాట్ హ్యాపెన్? ఏం లేదు డాక్టర్, నథింగ్. సరే మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఇక వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం లక్ష్మి చాలా కంగారుగా, అంటే దీక్షితులు గారు చెప్పిన ప్రమాదం ఇదేనా? పెను ప్రమాదం నాకు జానుకో ఏదో జరుగుతుంది, నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం జాను వివేక్లు ఇంటికి వస్తారు. ఇక లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి చేతులను గట్టిగా పట్టుకుంటాడు మిత్ర. నన్ను క్షమించు లక్ష్మి, నీకు నేను అన్యాయం చేశాను అని ఈ విధంగా అంటూ ఉంటే, ఎందుకు మిత్రగారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేనేది కూడా నమ్మను. మీరేంటో, మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు మిత్రగారు అనే విధంగా అంటూ ఉంటే, ఇక అప్పుడే జాను వివేక్లు ఇద్దరు కూడా వస్తారు. ఇక లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంటే, ఏమైందక్క, ఏం జరిగిందక్క, అలా ఎందుకు ఉన్నావక్క అని అంటూ ఉంటే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం వెంటనే మిత్ర మనీషా దగ్గరకు వెళ్ళగానే మనీషా కళ్ళు తెరిచి చూస్తుంది. ఏమైంది మిత్ర? డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పారు? నువ్వు ప్రెగ్నెంట్ అంట మనీషా. ఏంటి, నేను ప్రెగ్నెంటా? మనం కలిసిందే ఒక్కరోజు, అలాంటిది నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి మిత్ర? నాకేం అర్థం కావట్లేదు. నేను అమెరికాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళకుండా ఏవేవో ఆటంకాలు వస్తున్నాయేంటి? అసలు ఏం జరుగుతుంది మిత్ర అని ఈ విధంగా అంటూ ఉంటే, ఇక అదే సమయానికి దేవయాని మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అది నాకు కూడా ఏం అర్థం కావట్లేదు మనీషా. నేను లక్ష్మికి అన్యాయం చేశాను. ఎందుకు మిత్ర అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు మిత్ర. అవును మనీషా, నేను లక్ష్మికి అన్యాయం చేశాను కదా. ఇక మరోవైపు లక్ష్మి మాత్రం మనీషా ప్రెగ్నెంట్ అంట జాను అనే విధంగా లక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది. కానీ అది నిజమైన ప్రెగ్నెంట్ కాదు, అది ఫేక్ ప్రెగ్నెన్సీ. అసలు అలా ఎలా జరిగింది? తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ ఎలా చెప్పగలిగారా అని నేను ఆలోచిస్తున్నాను మనీషా అని అనగానే ఇక వెంటనే జాను వివేక్లు ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.